విజయవాడ ఎంపీగా పనిచేసిన వాళ్లెవరికీ అవినీతి మరక లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. కానీ ఇప్పుడు విజయవాడ టీడీపీ అభ్యర్థిగా క్రిమినల్ను పోటీకి పెట్టారని ఆరోపించారు. ఆ క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తి తన తమ్ముడే కావటం దురదృష్టకరమన్నారు. టీడీపీ అభ్యర్థి చిన్ని చాలా మంది మోసం చేశాడని విమర్శించారు కేశినేని నాని. దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ దురదృష్టవశాత్తు నా తమ్ముడే. క్రిమినల్ చరిత్ర, చీటింగ్, ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే నేను ఇవాళ వరకు ఈ నగరాన్ని ఇది అవ్వకుండా ఒక చీటర్స్ బార్లోనో ఒక క్రిమినల్స్ బార్లోనో పడకుండా కాపాడుకుంటూ వచ్చాం మనందరం కూడా. ఈనాడు బుక్ వేసింది. ఏమని వేసిందంటే ఈయన అపర కుబేరుడు, చాలా వ్యాపారాలు చేసి సంపాదించాడు డబ్బులు, దానకర్ణుడు, ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసింది. కావాలని ఆన్లైన్లో ఉంటుంది, లేదా మేము పంపిస్తాం, మీ అందరు చదవండి. కానీ 99 విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు, నేను ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు ఇతనికి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.